బుక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 3 మంత్స్లో నేను ఏం అచీవ్ చేయగలుగుతా. ఎగ్జాంపుల్, మొబైల్, ల్యాప్టాప్ మెన్షన్ చేయండి క్లియర్గా. పలానా ఐఫోన్ 15 Pro Max 128 GB పలానా రోజు తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్, నీ బర్త్డే ఏదైనా ఉంది, April 4th నీ బర్త్డే, ఆ రోజు నువ్వు మెన్షన్ చేసేసేయి. క్లియర్గా ఉండాలి ఏదైనా కూడా. నెక్స్ట్ ల్యాప్టాప్, పలానా ల్యాప్టాప్ తీసుకుంటున్నా, పలానా డేటు ఫిక్స్ చేసేసేయి. నెక్స్ట్ 6 మంత్స్లో నేను ఏం అచీవ్ చేయగలుగుతున్నా. బైక్, ఇంట్లో వాళ్ళకి సమ్ గోల్డ్, సో అది కూడా క్లియర్గా మెన్షన్ చేసేసి నెక్స్ట్ 1 ఇయర్కి నేను ఏమి అచీవ్ చేయగలుగుతా అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇదంతా కూడా మీ ఇంట్లో వాళ్ళకి చూపి, అప్పుడే నీకు బర్నింగ్ డిజైర్ వస్తుంది. ఏదో బుక్లో రాసుకున్నంత మాత్రాన అచీవ్ అవుతామంటే కాదు. ఎందుకంటే ఆ డేట్ వచ్చేంత వరకు వాళ్ళు దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు, నీకు కూడా ఫైర్ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడే నువ్వు నీకున్న పర్పస్ని అచీవ్ చేయగలుగుతావు. సో డ్రీమ్స్ అనేది క్లియర్గా, అది కూడా బిగ్ డ్రీమ్స్, పెద్దగా ఆలోచించాలి. ఏదైనా థింక్ బిగ్ అంటారు కదా, సో అలా ఆలోచించుకొని రాసుకోండి. 100కి 200% నువ్వు అచీవ్ అవుతావు. రాసుకొని అది అందరికీ చెప్పడం వల్ల, సో దాని మీద నువ్వు వర్క్ చేయడం వల్ల నువ్వు 100కి 200% అచీవ్ అవుతావు. ఎట్లా అంటే పక్కవాడు నీ డ్రీమ్స్ని చూసి వీడేంద్ర పిచ్చోడా అని అనుకోవాలి. వీడేంది పిచ్చోడా, ఎట్లాంటి డ్రీమ్స్ అచీవ్ చేయగలుగుతాడా వీడు, రాసిండు అనుకోవాలి. సో అలాంటి డ్రీమ్స్ రాయి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.